నేను నా లైఫ్ అంతా ఫ్రూట్ కస్టర్డ్కి ఇన్వెస్ట్ చేశాను. అదే దగ్గర వచ్చి రాత్రి ప్లేస్ వెకేట్ చేయమంటే నా పరిస్థితి ఏమవుతుంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెప్పా పెట్టకుండా నైట్ ఎవరు లేనప్పుడు బుల్డోజర్స్ తెచ్చి చెట్లు అంతా నరికేసి ల్యాండ్ అంతా క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా 400 acres of land. 400 acres of land which is a home for over 455 species of flora and fauna ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు? మన ఫ్యూచర్ ఐటీ సెక్టర్ కోసం. హెచ్సిలో కనీసం వార్నింగ్ లేకుండా అక్కడ అన్ని చెట్లు నరికేస్తే అక్కడ ఉండే జంతువుల పరిస్థితి ఏమవుతుంది? ఆ చెట్లే వాటికి ప్రాణం అయితే అలాంటి వాళ్ళు ప్రాణం లేకున్నట్టు లేదా? వీటిని కాపాడడానికి పోరాడిన హెచ్సిఎస్ స్టూడెంట్స్ ని దారుణంగా పోలీస్ కస్టడీలో వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసలు వీళ్ళు చేసిన క్రైమ్ ఏంటి? ఈ రోజు కోసం పోరాడి మన అందరి భవిష్యత్తుని కాపాడడానికి పోరాడటమా? మన ప్రకృతిని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? సో కాబట్టి ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ, ప్లీజ్ మా పెటిషన్ ని సైన్ చేయండి. మా లింక్డ్ఇన్ బయో దగ్గరికి వెళ్ళండి, #SaveHCU ని సైన్ చేయండి. మీరు ప్లేస్ చేసిన ప్రతి ఆర్డర్తో పాటు మీకు ఒక పోస్ట్ కార్డ్ దొరుకుతుంది. ప్లీజ్ ఇక్కడ ఉన్న మెసేజ్ చదవండి. అండ్ నాకు చెప్పాక మీకు ఒక QR కోడ్ దొరుకుతుంది. ప్లీజ్ దీన్ని స్కాన్ చేసి పెటిషన్ ని సైన్ చేయండి. అండ్ లెట్స్ ఆల్ టుగెదర్ సేవ్ HCU. మనం ఈ రోజు కోసం పోరాడితేనే మన భవిష్యత్తు సురక్షంగా ఉంటుంది. #SaveHCU.